రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర పొందాలని రైతులను సూచించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని చిట్యాల చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదన్నారు. మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, మార్కెట్ చైర్మన్ లావుడ్య, మంజులా భాస్కర్, సొసైటీ చైర్మన్ బొబ్బాల అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, చిల్వేరి కృష్ణమూర్తి, పాలకుర్తి తాజా మాజీ సర్పంచ్ వీరమనేని యాకంతారావు రైతులు పాల్గొన్నారు. ఓకే మ్యామ్ ఇక్కడ మేడం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం. ఆన్ చేసి మ్యామ్ ఇక్కడ అసలే మీరు కదా నేను చెప్తాను. మేడం